వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. భారత రైల్వే చరిత్రలో నవశకం ప్రారంభం కానుంది. దేశం మొత్తం ఎదురు చూస్తున్న ముంబై అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు తుది దశకు చేరుకుంది. తాజాగా కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ ఈ హై స్పీడ్ రైలు ఫస్ట్ లుక్ను విడుదల చేసింది. ఢిల్లీలోని రైల్వే భవన్ వద్ద ఏర్పాటు చేసిన ఈ భారీ చిత్రం ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారింది. తెలుపు ఆరెంజ్ రంగుల మేళవింపుతో ఏరోడైనమిక్ డిజైన్తో మెరిసిపోతున్న ఈ రైలును చూసి నెటిజన్లు వండర్ఫుల్ అంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. కేవలం గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడమే కాకుండా విమాన ప్రయాణానికి ధీటైన సౌకర్యాలతో ఈ రైలును తీర్చిదిద్దుతున్నారు. ముంబై నుంచి అహ్మదాబాద్ మధ్య గల 508 కిలోమీటర్ల దూరాన్ని ఈ బుల్లెట్ రైలు కేవలం 2 గంటల 7 నిమిషాల్లోనే చేరుకుంటుంది. ప్రస్తుతం ఈ ప్రయాణానికి సుమారు 6 గంటల నుండి 8 గంటల సమయం పడుతుండగా బుల్లెట్ రైలు అందుబాటులోకి వస్తే సామాన్యుల కాలం ఎంతో ఆదా అవుతుంది. మొత్తం 12 స్టేషన్ల మీదుగా ఈ రైలు ప్రయాణించనుంది. ఇందులో బాంద్రా కుర్లా కాంప్లెక్స్, థానే, విరార్, బోయిసర్, వాపి, సూరత్, వడోదర, అహ్మదాబాద్ వంటి ముఖ్యమైన పట్టణాలు కూడా ఉన్నాయి. ఈ ప్రాజెక్టులో మరో కీలక ఘట్టం ఏంటంటే దేశంలోనే మొట్టమొదటిసారిగా సముద్రం అడుగున రైలు ప్రయాణించనుంది. థానే క్రీక్ వద్ద సుమారు 7 కిలోమీటర్ల మేర సముద్ర గర్భంలో నిర్మిస్తున్న సొరంగ మార్గం ఈ ప్రాజెక్టుకే తలమానికం. దీనికోసం ప్రపంచంలోనే అతిపెద్ద టన్నెల్ బోరింగ్ మెషిన్ను ఇప్పటికే రంగంలోకి దించారు. మహారాష్ట్రలోని విక్రోలి వద్ద ఈ భారీ యంత్రం ద్వారా తవ్వకాలు వేగంగా జరుగుతున్నాయి కూడా. జపాన్ సాంకేతిక సహకారంతో మొదలైన ఈ ప్రాజెక్టులో ఇప్పుడు మేక్ ఇన్ ఇండియా ముద్ర స్పష్టంగా కనిపిస్తోంది. చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ, బెంగళూరులోని BEML సంస్థలు సంయుక్తంగా ఈ బుల్లెట్ రైల్ కోచ్లను తయారు చేస్తున్నాయి. భద్రత విషయంలో అంతర్జాతీయ ప్రమాణాలను పాటిస్తూ అత్యాధునిక సెన్సార్లు, ఆటోమేటిక్ బ్రేకింగ్ వ్యవస్థలను ఇందులో పొందుపరిచారు. దేశ మౌలిక సదుపాయాల రంగంలో ఈ బుల్లెట్ రైలు ఒక మైలురాయిగా నిలవనుంది. 2027 నాటికి తొలి విడత కార్యకలాపాలు ప్రారంభించే దిశగా పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ రైలు పట్టాలెక్కితే దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమించడమే కాకుండా సామాన్యుడి ప్రయాణం మరింత సులభతరం కానుంది.